అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ పగ పెళ్ళి పార్ట్ 12 విందాం. మావయ్య ఇంతకు ముందు ఎప్పుడూ నాతో ఎక్కువగా మాట్లాడలేదు. ఏదో మరీ ఎదురుపడితే పలకరిస్తే బాగున్నా అన్నం తప్పించి. కానీ ఇప్పుడు ఏదో చిన్నప్పటి నుంచి నన్ను కోడలు చేసుకోవాలని అనుకుంటే అలాగే జరిగినట్లు చాలా ప్రేమగా చూస్తున్నారు అని మనసులో అనుకుని అలాగే నిలబడిపోయింది ఆనంది. బయటకు మాత్రం ఏం మాట్లాడకుండా వింటోంది ఆనంది. ఎప్పుడు కొడుకు పెళ్లి మాట వచ్చినా ఎంతో గొప్పగా చేయాలని చెప్తూ ఉండేవారు. ఇలా జరిగిందని బాధపడతారేమో అనుకున్నాను. కానీ అసలు బాధ అనేది కూడా లేదు. చూసావు కదా. ఆ మాటకు అవునన్నట్లు తలూపింది ఆనంది. మనసులో బాధున్నా కూడా బయటకు చిన్నగా నవ్వింది. ఇంక వెళ్ళి వాడిని లేప ఆనంది, ఆఫీస్కి టైం అవుతోంది. అలాగే అత్తయ్య అని లేపితే ఏమంటాడో అని మనసులో అనుకుంటూ తన రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి, ఇప్పుడు ఆనంది నా భార్య, ఇలా ఫోన్ చేయకూడదని తెలీదా నీకు అని గట్టిగా అరుస్తున్నాడు అర్జున్. వెంటనే వెళ్ళి తన ఫోన్ లాక్కుని చెవి దగ్గర పెట్టుకుంది. నాకు భార్య కావాల్సిన అమ్మాయిని నీ భార్యను చేసుకున్నావు, అయినా నీ భార్యకి నేను ఫోన్ చేయలేదు, నా ఎంప్లాయీకి చేశా అన్నాడు ఆర్య కోపంగా. ఆనంది తీసుకోవడంతో కోపంగా చూసి స్పీకర్ ఆన్ చేశాడు అర్జున్. దానితో మాటలు విని, అది నిన్నటి వరకు, ఈ రోజు నుంచి నీ మాజీ ఎంప్లాయ్, రిజిగ్నేషన్ లెటర్ మెయిల్లో వస్తుంది చూసుకో అని ఫోన్ ఆఫ్ చేశాడు అర్జున్ కోపంగా. ఆనంది వెంటనే ఆర్యకు ఫోన్ చేసింది. వద్దు ఆనంది, నాకు కోపం తెప్పించుకు అన్నాడు అర్జున్ కోపంగా. ప్లీజ్ ఆర్య అని. ఇంతలో ఆర్య ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి, సారీ ఆర్య, 2 రోజుల్లో ఆఫీస్కి వస్తాను అంది ఆనంది నెమ్మదిగా. ఇట్స్ ఓకే ఆనంది, నీ మొగుడిని కొంచెం అదుపులో ఉండమను, నిన్ను చూసేవాడిని వదిలేశాను, లేకపోతే పెళ్లిపీటల మీదే వేసేసేవాడిని అని కాల్ కట్ చేశాడు ఆర్య. ఆర్య బాధకి తనే కారణమని బాధపడింది ఆనంది. ఎందుకు ఫోన్ చేసావు, నేను వద్దంటున్నా కూడా. నువ్వు వెళ్ళడానికి వీర్లేదు అన్నాడు అర్జున్ కోపంగా. నేనేం జాబ్ చేయడానికి వెళ్ళడం లేదు అర్జున్, అన్ని పనులు సగంలో ఉన్నాయి, వాటి గురించి చెప్పడానికైనా వెళ్ళాలి కదా, ప్లీజ్ అంది ఆనంది బాధగా. సరే, ఇదే ఆఖరిసారి, నువ్వు నా సొంతం, నేను చెప్పినట్టే వినాలి, మళ్ళీ ఆర్యన్ కలిస్తే మాత్రం బాగోదు అని వాష్రూంలోకి వెళ్ళాడు అర్జున్ చాలా చిరాగ్గా. ఏడుస్తూ అలాగే కూర్చుంది చాలాసేపు. ఎప్పుడు అర్జున్ తయారై బయటకొచ్చాడో కూడా చూడలేదు. గట్టిగా ఏదో గాజు పగిలిన శబ్దం రావడంతో తుళ్ళిపడి రూమ్ బయటకు వచ్చింది. నాకు ఉప్మా ఇష్టం లేదు, చేయకని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు చేసావు అని కోపంగా అరుస్తున్నాడు అర్జున్. ఆనంది వెంటనే కిందకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అమ్మ గాజు ముక్కలు అంది వంట మనిషి కంగారుగా. కానీ అప్పటికే ఆనంది ఒక గాజు ముక్క మీద కాలు వేయడం, అది గుచ్చుకోవడంతో అమ్మా అంది బాధగా. ఈ గోలకు భారతి కూడా గబగబా వచ్చింది. అర్జున్ కోపంగా ఆనంది దగ్గరకు వచ్చి వద్దంటున్న తన్ని ఎత్తుకొని హాల్లో సోఫాలో కూర్చోబెట్టి కోపంగా ఫస్ట్ ఎయిడ్ తీసుకురా అని అరిచాడు. పని మనిషి భయపడుతూ తీసుకుని వచ్చింది. లాలస తన రూమ్ నుంచి బయటకు వచ్చి అక్కడ హాల్లో ఏం జరుగుతోందనేది చూస్తోంది. భారతి అర్జున్ కోపం చూసి ఏం మాట్లాడలేదు, అలా చూస్తూ నిలబడింది. చిన్నదే, నేను తీసుకుని కట్టుకుంటా అంది ఆనంది నెమ్మదిగా. ఆ మాటకు అర్జున్ కోపంగా చూశాడు. కానీ ఆ కళ్ళల్లో కోపంతో పాటు చిన్న నీటి తడి కూడా కనిపించడంతో ఇంకేం మాట్లాడలేదు ఆనంది. నెమ్మదిగా గాజు ముక్కను తీసి కట్టుకట్టాడు. అంత పెద్ద పెద్ద కళ్ళున్నాయి కదా, చూసుకుని నడవడం రాదా, రాకపోతే నేర్చుకున్నాడు అని కోపంగా అని బయటకు వెళ్ళిపోయాడు అర్జున్. భారతి టిఫిన్ తిని వెళ్ళరా అని పిలుస్తున్నా కూడా వినకుండా బయటకు వెళ్ళిపోయాడు. అర్జున్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది ఆనంది. ఆనంది, వాడు కోపం నీకు తెలుసు కదా, వంట మనిషి చేసిందని అనుకుని ఉంటాడు, లేకపోతే వాడికి నువ్వు చేసిన ఉప్మా అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా అంది భారతి. అవునన్నట్లు తలూపి, ఇప్పుడు నేనంటేనే ఇష్టం లేని మనిషికి ఇంకా నా ఉప్మా ఏం నచ్చుతుంది అని మనసులో అనుకుని, నేను నా రూమ్కి వెళ్తా అత్తయ్య అంది నెమ్మదిగా. అలాగే, రెస్ట్ తీసుకో, నేను రానా నీ రూమ్ వరకు, లేకపోతే లాలసని పిలవనా. ఆ మాటకి అప్పటి వరకు పైనుంచి ఇదంతా గమనిస్తూ ఉన్న లాలస అమ్మ ఎక్కడ పిలుస్తుందో అని తన రూమ్లోకి వెళ్ళిపోయింది కంగారుగా. వద్దత్తయ్య, పర్వాలేదు, నేను వెళ్తాను అని నెమ్మదిగా డోర్ లాక్ చేసి, నా కాలుకు చిన్న గాజు ముక్క గుచ్చుకుందని ఆ చిన్న గాయానికి అంతలా అల్లాడిపోయావే, నువ్వు దాయాలని అనుకున్నా కూడా నీ కంట్లో తడి నేను చూశాను అర్జున్. మరి నా మనసుకు నువ్వు చేసిన గాయం వల్ల నేను ఎంతలా బాధపడుతున్నా నీకు కనిపించడం లేదా అని అనుకుని ఏడుస్తూ కూర్చుంది ఆనంది. కొంతసేపు తర్వాత ఆర్య నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది. ఎలా ఉన్నావు ఆనంది అని అడిగాడు ఆర్య వెంటనే. నేను ఫోన్ చేయొద్దని చెప్పాను కదా ఆర్య, ఎందుకు చేశావు, నేనే ఆఫీస్కి వచ్చి కలుస్తానని చెప్పాను కదా నీకు. అవును తెలుసు, నీ మొగుడు బయటకు వెళ్ళడం చూశాను. అంటే నువ్వు
అవును, మీ ఇంటి దగ్గరే ఉన్నాను. నేను చూడాలనిపిస్తోంది ఆనంది అన్నాడు ఆర్య. ఆర్య, ఏంటా మాటలు? నన్ను చూడాలని అనిపించడం ఏంటి? ఇప్పుడు నేను తెలుసు, అర్జున్ గాడి పెళ్ళానివి. మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా? అంటే రాత్రి మీ మధ్య... స్టాప్ ఇట్ ఆర్య, నువ్వు హద్దు దాటుతున్నావు అంది ఆనంది కోపంగా. సారీ, వాడు తాళి కట్టాడని నువ్వు ఇలా వాడితో వెళ్ళడం నాకు నచ్చలేదు ఆనంది. అదే మండపంలో అందరి ముందు ఆ తాళిని తీసి వాడి ముఖం మీద కొట్టి నాతో వస్తే అప్పుడు వాడి పొగరణిగేది. నువ్వు వాడితో వెళ్ళి నా పరువే కాదు నీ కుటుంబ పరువును కూడా పోయేలా చేశావు. ఆ మాటకు ఆనంది ఏం మాట్లాడలేదు. చెప్పు ఆనంది, అంతే కదా? నువ్వు వాడితో వెళ్ళి వాడు చేసిందే రైట్ అనిపించావు. అంత ధైర్యంగా ఉండి నువ్వు ఇలా వాడు ఏం చేసినా ఎదిరించకపోవడం నాకు అసలు నచ్చలేదు. మీ ఇద్దరూ ప్రేమించుకున్నారని నాకు తెలుసు. ఎంత వాడంటే నీ మనసులో ఇంకా ఇష్టం ఉన్నా ఇప్పుడు నువ్వు చేసిన దాన్ని మాత్రం నేను సమర్థించలేకపోతున్నాను అన్నాడు ఆర్య బాధగా. ఆర్య, నా వల్ల నీకు కలిగిన నష్టం చాలా ఉంది. దానికి నన్ను క్షమించమని అడగడం తప్ప నేనేం చేయలేను. పెళ్ళి ఎలా జరిగినా కూడా ఇప్పుడు అర్జున్ నా భర్త, అది నేను ఒప్పుకుంటున్నాను. నిజంగా నా మీద నీకు అభిమానం ఉంటే ఇంక నువ్వు నాకు దూరంగా ఉంటే అందరికీ మంచిది. నువ్వు బాధపడుతూ అక్కడ ఉండడం నాకు నచ్చలేదు ఆనంది. ఇప్పటికైనా వాడికి బుద్ధి చెప్పొచ్చు. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నా దగ్గరకు వచ్చే ప్లీజ్ అన్నాడు ఆర్య. ఆనంది కోపంగా ఆర్య అనేలోపు అర్జున్ అని గట్టిగా అనడం వినిపించి షాక్ కొట్టినట్టు ఆగిపోయింది ఆనంది. నన్నే కొడతావా అన్నాడు ఆర్య గట్టిగా. కొట్టడం కాదు, చంపుతా నా భార్యతో మళ్ళీ మాట్లాడేవంటే. ఏంటి, తను నన్ను వదిలేసి నీతో వచ్చేవానంటావా? ఎంత ధైర్యం నీకు అని గట్టిగా అన్నాడు అర్జున్. ఈ మాటలన్నీ వింటున్న ఆనందికి ఆర్య తన దగ్గరలోనే ఉన్నాడడం గుర్తుకొచ్చి గబగబా బయటకు పరిగెత్తింది ఆనంది. ఇందాక గాజు గుచ్చుకున్న దగ్గర నొప్పి పుట్టి రక్తం కారడం మొదలైంది. అయినా లెక్క చేయకుండా బయటకు వెళ్ళి రోడ్డు మీద అటు ఇటు చూసింది కంగారుగా. కొంచెం దూరంలో ఇద్దరూ నిలబడి కనిపించడంతో అక్కడికి వెళ్ళింది. ఆనందిని చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు అర్జున్ కోపంగా. ఆర్య, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంది ఆర్యతో. ఏంటి వాడిని వెళ్ళమని అంటున్నావు అన్నాడు అర్జున్ కోపంగా. ప్లీజ్ అర్జున్, ఇప్పటికీ నాకు జరిగింది చాలు నీ వల్ల. మీరు ఇలా రోడ్డు మీద గొడవ పడితే మన పరువే పోతుంది. ఆర్య ప్లీజ్, ఇంకెప్పుడు నాతో మాట్లాడుకో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని దండం పెట్టింది ఆనంది. నీ టైం బాగుంది అర్జున్, నేను ఇష్టపడిన అమ్మాయి నీ భార్య. ఆగరా, నువ్విష్టపడిన అమ్మాయి నా భార్య అవ్వడం కాదు, నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న నా ఆనందిని నా మీద కోపంతో ప్రేమిస్తున్నట్లుగా నటించావు నువ్వు. నేను ఊర్లో లేననుకుని పెళ్లికి ముహూర్తం పెట్టించావు. ఇంకోసారి ఆనంద్తో మాట్లాడడానికి ప్రయత్నం చేయకు అన్నాడు అర్జున్ కోపంగా. ఆ మాటలకు కోపంగా కారులో కూర్చొని వెళ్ళిపోయాడు ఆర్య. అర్జున్ వైపు చూసింది ఆనంది. అర్జున్ కోపంగా కారులో కూర్చొని నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు అర్జున్. ఏం మాట్లాడకుండా నెమ్మదిగా నడుస్తూ లోపలికి వెళ్ళడం చూసి తన ముందు కారు ఆపాడు. ఏంటన్నట్లు చూసింది. కాలు నొప్పిగా ఉందా, హాస్పిటల్కి తీసుకెళ్ళనా అన్నాడు. వద్దని ఇంటి లోపలికి వెళ్ళింది ఆనంది. తన గదికి వెళ్ళి మళ్ళీ కట్టుకుంటూ వీళ్ళని కలవకుండా చూడు దేవుడా అని దండం పెట్టుకుంది ఆనంది. అమ్మ ఆనంది అని వినపడి అటువైపు చూసింది. అక్కడ లత నిలబడింది. అమ్మా అంది ఏడుస్తూ. లత కంగారుగా ఏమైంది ఆనంది, అర్జున్ ఏమైనా అన్నాడా? లేదమ్మా అంది కళ్ళు తుడుచుకుంటూ. నీ అనుమానం కాని వదినా, తనకు దూరం అయిపోతుందని బలవంతంగా తాళి కట్టినవాడు తన్నెందుకు బాధ పెడతాడు? నా కొడుకు ప్రాణం నీ కూతురు అంది భారతి నవ్వుతూ. తెలుసు భారతి, అయినా ఆడపిల్ల తల్లిని కదా, అందుకే. నాకు ఒక ఆడపిల్ల ఉంది వదినా, నీ బాధని నేను అర్థం చేసుకోగలను. నీ కూతురికి ఇక్కడ ఏ లోటు రాదు అంది భారతి. ఆ విషయం తెలుసన్నట్లుగా తలూపింది లత. అమ్మాయి ఎప్పుడొచ్చావు అని ఆగిపోయింది. నిన్న నిన్ను పంపించాం కానీ నా మనసు స్థిమితంగా లేదు. రాత్రంతా ఎలా ఉన్నావనే ఆలోచన అంది లత. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను వస్తాను అని వెళ్ళిపోయింది భారతి. నేను బాగానే ఉన్నానమ్మా. రాత్రి మీ మధ్య అంతా... ఆ మాటకు చిన్నగా నవ్వి అమ్మ అంతా బాగానే ఉంది అంది ఆనంది, తల్లి బాధపడడం ఇష్టం లేక. కూతురు నవ్వు చూసి ధైర్యం వచ్చినా మరి ఎందుకు ఏడుస్తున్నావు నేను వచ్చేసరికి అని అడిగింది. తన కాలు చూపించి ఉదయం జరిగిందంతా చెప్పింది ఆనంది. అర్జున్ చేతిలో నుంచి గ్లాస్ పడ్డం, తను చూసుకోకుండా కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి దాని మీద కాలు వేశానని చెప్పింది ఆనంది. చూసుకోవాలి కదమ్మా, అంత కంగారుగా వేస్తే ఎలా? అలాగే అమ్మా, ఇక ముందు జాగ్రత్తగా ఉంటాలే. కానీ అమ్మా, నాన్నగారు నీ మీద కోపం లేదు, కానీ అర్జున్ మీద మాత్రం చాలా కోపంగా ఉన్నారు.
అంత ఇష్టమైతే పెళ్లికి ముందే వచ్చి అడిగి చేసుకోవచ్చు కదా అని. మీ పరువు తీయడానికి అలా చేశాడేమో అని అనిపించింది నాకు అని మనసులో అనుకుని, అమ్మా నాన్నగారు జాగ్రత్త అంది ఆనంది. అన్నయ్య వదిన ఎలా ఉన్నారు? అన్నయ్యకేం అర్థం కావడం లేదు ఆనంది. అర్జున్ మంచివాడే అమ్మా అని అంటున్నాడు. వదినేమో అక్క అక్క అని ఎంతో ప్రేమగా పిలుస్తాడు. సొంత తమ్ముళ్లాగే అనిపిస్తాడు. అర్జున్కి ఆనంది అంటే చాలా ఇష్టం అత్తయ్య. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది, అందుకే ఇలా చేశాడని నాకు అనిపిస్తోంది అంది. అసలు మీరు ఎందుకు కోపంగా ఉంటున్నారు? ఏం జరిగింది మీ మధ్య అని అడిగింది లత. అమ్మా నేను బాగానే ఉన్నాను. అర్జున్ మంచివాడు. నీకు అల్లుడు కావాలనే కదా కోరుకున్నావు, అదే జరిగింది కదా అంది ఆనంది నవ్వుతూ. అవునా ఆనంది, మా ఇద్దరి కోరిక అదే. ఇంకో సంవత్సరంలో ఒక మనవణ్ణి కూడా ఇస్తే చాలు మాకు, ఇంకేమీ అడగం. అంతే కదా లత అంది భారతి నవ్వుతూ. అవునన్నట్లు తలూపింది లత. వెంటనే తలదించుకుంది ఆనంది బాధతో. తను సిగ్గుపడుతూ తలదించుకుందని ఇద్దరూ నవ్వుకున్నారు. నాకు నమ్మకం ఉంది లత, తప్పకిస్తారు అంది భారతి. అంతకంటే మనకు కావాల్సింది ఏముంది భారతి? నేను ఇంక వెళ్తాను, మీ అన్నయ్య ఇంట్లోనే ఉన్నారు. నువ్వు జాగ్రత్త ఆనంది, ఎవరిని బాధ పెట్టకుండా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది లత. భారతి కూడా లతతో బయటకు వెళ్ళడంతో వెంటనే అర్జున్ ల్యాప్టాప్ తీసి పాస్వర్డ్ అని అనుకుని తన పేరునే టైప్ చేసింది. వెంటనే ఓపెన్ అయింది. ఆశ్చర్యపోతూ, నిన్ను అర్థం చేసుకోవడం ఎలా అర్జున్ అని తన మనసులో అనుకుని తన రిజిగ్నేషన్ లెటర్ మెయిల్లో ఆర్యకు పంపింది. తరువాత నా డెస్క్ దగ్గర అన్ని ఫైల్స్ ఉంటాయి, నా సిస్టంలో కూడా. ఏమైనా తెలియకపోతే మెసేజ్ పెట్టు. సారీ ఆర్య అని ఆర్యకు మెసేజ్ పెట్టింది. ఇప్పుడు ఏం చేయాలి అని తన బ్యాగ్ తీసుకుని సర్దుకుందామని కబోర్డ్ తీసింది. కానీ అక్కడ అంతా నిండిపోయి ఉన్నాయి. ఎక్కడ పెట్టుకోవాలి అనుకుని మళ్ళీ నేను సర్దితే కోపం వస్తుందేమో అని అనుకుని ఊరుకుంది ఆనంది. రాత్రి సరిగా నిద్రలేక అలా పడుకుండిపోయింది. ఎవరో తన్ను ముట్టుకున్నట్లు అనిపించి తుల్లిబడి లేచి చుట్టూ చూసింది కంగారుగా. అర్జున్ కబోర్డ్ సర్దుతున్నాడు. ఆనంది కంగారుగా లేచి కూర్చుంది. ఆనంది వైపు ఒకసారి చూసి మళ్ళీ తను పని చేసుకుంటున్నాడు అర్జున్. అంతకు మించి ఇంకేం మాట్లాడలేదు. లేచి బయటకు వెళ్ళబోయింది. ఆగు, మొగుడికి భారీగా చేయాల్సిన పనులు కూడా చేయవా నువ్వు అన్నాడు అర్జున్. ఆనందికి ఆకలిగా అనిపించడంతో భోజనం పెట్టిన అర్జున్ అంది నెమ్మదిగా. ఏ భోజనం అని వెటకారంగా అడిగాడు అర్జున్. లంచ్ అంది నెమ్మదిగా. రేపు తింటాలే అన్నాడు కోపంగా. సారీ అర్జున్, కోప్పడకు, నిద్ర పట్టేసింది. కోప్పడం లేదు ఆనంది మేడం గారు, ఇప్పుడు టైం చూడండి, ఎందుకు రేపు తింటానని చెప్పానో తెలుస్తుంది అన్నాడు వాల్ వైపు చూపిస్తూ. వెంటనే చూసింది ఆనంది. టైం 5:30 అవుతోంది. ఏంటి అంతసేపు పడుకున్నానా అంది ఆనంది ఆశ్చర్యపోతూ. పోనీలే, మంచి పని చేసావు. ఎలాగో రాత్రికి మన పని ఉందిగా, అప్పుడు నిద్ర రాకుండా ఉంటుంది అని నవ్వుతూ వెళ్ళిపోయాడు అర్జున్. ఆ మాటకి ఏమనాలో తెలియక చిన్నగా నిట్టూర్పు వదిలి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి కిందకొచ్చింది ఆనంది. బాగా నిద్ర పట్టిందా అని నవ్వుతూ అడిగింది భారతి. సారీ అత్తయ్య, తెలియకుండా నిద్రపోయాను, మెలకువ రాలేదు. అమ్మా ఈరోజు కుంభకర్ణుడు చెల్లిని చూసావా అని నవ్వాడు అర్జున్. ఆ మాటకి ఏమనకుండా తలదించుకుంది ఆనంది. నువ్వు ఊరుకోరా, పాపం ఉదయం నుంచి ఏం తినలేదు, వెళ్ళి భోజనం చేయి ఆనంది అంది భారతి. అర్జున్ నవ్వడం చూసి కోపం వచ్చి, ఆకలి పోయింది అత్తయ్య అంది ఆనంది. నిజమేలే, ఇప్పుడు తింటే మళ్ళీ రాత్రికి తినవు. ఆకలి లేకపోయినా పొట్టను ఖాళీగా ఉంచకూడదు అని యాపిల్ ముక్కలు తీసి ఆనందికి ఇచ్చి, తినానంది, నేను 2 సార్లు వచ్చాను, మంచి నిద్రలో ఉన్నావు, అందుకే లేపలేదు. సారీ అత్తయ్య. ఎన్నిసార్లు చెప్తావమ్మా, ముందు తిను. అలాగే అని యాపిల్ తిని ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది ఆనంది. నీకు ఆనంది తెలుసా నానా అని అడిగింది భారతి. ఏంటి అన్నట్లు చూశాడు అర్జున్ వాళ్ళ అమ్మ వైపు. ఇక్కడున్న పిల్ల ఆనంది అవునా కాదా అని. అవునమ్మా, నేను ప్రేమించిన పిల్ల అనుకుని ఎవరో పిల్లని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాననుకుంటా. నిజంగా ఎంత పొరపాటు జరిగింది అన్నాడు అర్జున్ ఆనంది వైపు చూసి నవ్వుతూ. ఏంటమ్మా, వాళ్ళకి సమాధానం చెప్పవా అన్నారు సతీష్ గారు ఆనంది పక్కన కూర్చుని. మావయ్య అంత చనువుగా తన పక్కన కూర్చుని మాట్లాడడం చూసి ఆశ్చర్యంగా అనిపించింది ఆనందికి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదు మావయ్య, నీకు నేనున్నాను, వీళ్ళేమైనా అంటే నాతో చెప్పు. అలాగే మావయ్య. మిమ్మల్ని ఒకటి అడగనా? మీకు కోపంగా లేదా మీ అబ్బాయి చేసిన పనికి అని అడిగింది ఆనంది నెమ్మదిగా. వాణ్ణి చేసుకోకపోతేనే బాధపడేవాణ్ణి, నేను ఒకరికి ఇచ్చిన మాటను తప్పానని అని వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. మావయ్య బాధపడుతూ వెళ్ళిపోయారని అర్థమై మిగిలిన ఇద్దరి వైపు చూసి,
అత్తయ్య, నేను ఇప్పుడు ఏమైనా తప్పుగా అడిగానా? మావయ్య. ఏం లేదు ఆనంది, నేను వెళ్ళి చూస్తానులే, మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి అని వెళ్ళింది భారతి. భారతి వెళ్ళాక అర్జున్ ఏమంటాడో అనుకుంటూనే అర్జున్ వైపు చూసింది. ఆనంది వైపు కోపంగా చూస్తున్నాడు అర్జున్. అసలు అక్కడ ఏం జరుగుతుంది? అర్జున్కి వాళ్ళ నాన్నగారికి ఆనందికి ఉన్న సంబంధం ఏంటి? వాళ్ళ మాటలు అర్థం కాక ఆనంది అయోమయ స్థితిలో ఉంది. అర్జున్ మాటల వెనుక పనుల వెనుక ఉన్న అర్థం ఏంటో ఆనంది తెలుసుకోగలుగుతుందా? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.